రాజకీయం అంటే ప్రజల సమస్యల మీద పోరాడటం, సిద్ధాంతాలతో ఢీకొట్టడం. కానీ ఈ మధ్య కాలంలో రాజకీయం అంటే ఎదుటివారి వ్యక్తిత్వాన్ని హేళన చేయటం, ముఖ్యంగా ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థిని దెబ్బ కొట్టడం అన్నట్టుగా తయారైంది. పిట్ట కొంచెం కూతగణం అన్నట్లుగా ఉండాల్సిన విమర్శలు నోరు విప్పితే మురికి, అడుగు వేస్తే కుట్ర అన్న చందంగా మారుతున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఇదే జరుగుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ టీవీకే పార్టీ పెట్టి పకా ప్లానింగ్ తో రాజకీయాల్లోకి వస్తుంటే ఆయనను ఎదుర్కోలేక ఒక స్టార్ హీరోయిన్ ను ఆయుధంగా వాడుకుంటున్నారు కొందరు నేతలు. ఆమె మరెవరో కాదు, కోట్లాది మంది అభిమానుల కలల సుందరి త్రిష. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్గిరాజేస్తున్నాయి. విజయ్ కు రాజకీయ అనుభవం లేదని విమర్శించడం వరకు ఓకే, కానీ విజయ్ ముందుగా త్రిష ఇంటి నుంచి బయటకు వచ్చి తన కుటుంబంతో ఉండాలి అని అనడం ఏ రకమైన రాజకీయం? ఆడది అలిగితే అరిష్టం, రాజకీయ నేత నోరు జారితే భ్రష్టం అన్న సామెత ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. ఒక హీరో రాజకీయాల్లోకి వస్తే ఆయన విధానాలను విమర్శించాలి, కానీ ఒక నటితో లింకు పెట్టి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇది కేవలం విమర్శ కాదు, ఒక మహిళా నటి వ్యక్తిత్వాన్ని కించపరచడమే. సాధారణంగా ఇలాంటి రూమర్లపై త్రిష స్పందించదు, కానీ ఈసారి విషయం హద్దులు దాటింది. తన అడ్వకేట్ ద్వారా సోషల్ మీడియా వేదికగా ఆమె గట్టి వార్నింగ్ ఇచ్చింది. రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేదు. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, నన్ను ఈ మురికి రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ కుండబద్దలు కొట్టింది. దీంతో ఆ నేత దిగివచ్చి నా ఉద్దేశం అది కాదు, పొరపాటున నోరు జారాను అని విచారం వ్యక్తం చేశారు. కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేం, చేజారిన నీళ్లను పట్టుకోలేం అన్నట్టుగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిజానికి ఇది మొదటిసారి కాదు, గతంలోనూ సేలం మాజీ ఎమ్మెల్యే కువత్తూరు రిసార్ట్ రాజకీయాల విషయంలో త్రిషపై అత్యంత నీచమైన ఆరోపణలు చేశారు. అప్పట్లో ఒక కీలక నేత త్రిషను రిసార్ట్ కు తీసుకొచ్చారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. అప్పట్లో నటుడు మన్సూర్ అలీ ఖాన్ సైతం త్రిషతో రేప్ సీన్ ఉంటుందని ఆశించానని అనడం ఆయన వికృత చేష్టలకు పరాకాష్ట. మీరా మిథున్ వంటి వారు త్రిష తన అవకాశాలను లాగేసుకుంటోందని నిరాధార ఆరోపణలు చేయటం మనం చూసాం. విజయ్ త్రిషల మధ్య అనుబంధం ఇప్పటిది కాదు. గిల్లీ, కురువి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో మొదలైన వీరి క్రేజీ కాంబినేషన్ దాదాపు 15 ఏళ్ల తర్వాత లియో సినిమాతో మళ్లీ తెరపైకి రావడంతో ఈ రూమర్స్ ఒక్కసారిగా గుప్పుమన్నాయి. వీరిద్దరూ పలు సందర్భాల్లో కెమెరా కంటికి చిక్కటం, త్రిష సోషల్ మీడియా పోస్టులు ఈ వార్తలకు మరింత ఆజ్యం పోశాయి. అయితే వ్యక్తిగత జీవితంలో ఇవన్నీ మామూలే అనుకున్న రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన విజయ్ లాంటి నేతకు ఇలాంటి ప్రచారాలు చాలా ప్రమాదకరం. ముళ్లకంప మీద గుడ్డ పడితే విధులుంచుకోవాలి, కానీ అలాగే ఉంచుకుంటే చిరిగిపోతుంది అన్నట్లుగా ఇలాంటి సున్నితమైన అంశాలపై విజయ్ కూడా సరైన సమయంలో క్లారిటీ ఇచ్చి వీటికి చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎదుటివారి సిద్ధాంతాల కంటే ఇలాంటి వ్యక్తిగత బలహీనతలనే ప్రధాన అస్త్రంగా వాడుకుంటారు. ఇవాళ ఒక నేత అన్న మాటలు రేపు సామాన్య జనాల్లోకి వెళ్తే లేనిపోని సందేహాలకు, అనవసరపు చర్చలకు దారితీసి విజయ్ రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్మే ప్రమాదం ఉంది. ఇవన్నీ ఒకెత్తైతే విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచి తమిళనాట పాత రాజకీయ నేతలకు వెన్నులో వణుకు పుడుతోంది. ఎంజీఆర్, జయలలిత వంటి సినిమా తారలను ముఖ్యమంత్రులుగా ఆరాధించిన నేలాది. ఇప్పుడు విజయ్ కు వస్తున్న ఆదరణ చూసి ఆయనను నేరుగా ఢీకొనలేక త్రిషతో విజయ్ కున్న ఫ్రెండ్షిప్ ను వక్రీకరించి నీచ రాజకీయాలకు తెరలేపుతున్నారు. గోడ మీద పిల్లి ఎటు దూకుతుందో ఎవరికీ తెలియదు అన్నట్టుగా రాజకీయ నాయకుల మాటలు మారుతున్నాయి. కానీ ఒక మహిళను, అది కూడా రాజకీయం కాని వ్యక్తిని అడ్డు పెట్టుకుని గేమ్ ఆడటం అనేది అసలైన రాజకీయ దారిద్ర్యం. ఏదైతే త్రిష ధైర్యంగా నిలబడి ఈ విమర్శలను తిప్పికొట్టడం అభినందనీయం. ఇప్పటికైనా నేతలు తమ విమర్శల స్థాయిని పెంచుకోవాలి తప్ప ఇలాంటి వ్యక్తిగత దూషణలకు దిగకూడదని ఆశిద్దాం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఒక నటిని రాజకీయాల్లోకి లాగటం సరైనదేనా? కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.